సంఘ ప్రార్థనలో ప్రార్థించు చూడు, సమస్యలు తేలిగ్గా పరిష్కారం అయిపోతాయి. ఎందుకంటే ఇదే మందిరంలో ప్రార్థన చేసినాం. గతంలో ఎంత ఎండలు, ఎంత ఒక్కపోత. ప్రభువా వర్షము మాకు కావాలి అనుగ్రహించు అనగానే పోయిన వారం అంతా అదే సంగతి, ఇంక వర్షమే. నిన్ననే ప్రార్థన చేసాం, ప్రభువా మాకు వర్షం ఎక్కువైపోయింది, దయచు ఆపండి. దేవుని మహిమార్థమే చెప్తున్నాను, వర్షం అయిపోయింది. వర్షం కావాలని ప్రార్థన చేసాం, ఇదే మందిరంలో ప్రార్థన చేసాం. వర్షం కావాలని ప్రార్థన చేసాం, దేవుడు విస్తారమైన వానలు ఇచ్చాడు. నిన్న ప్రార్థన చేసినాం, ప్రభువా ఈ వర్షం మాకు చాలు, ఇక చాలు అని. ఆ వర్షం అయిపోయింది. సంఘ ప్రార్థనకున్న బలం అట్లాంటిది, సమస్యలను పరిష్కారం చేస్తుంది. కనుక సంఘముతో కూడి ప్రార్థించే అనుభవంలో నీవు ఉండాలనేది ఈ యొక్క 4వ నియమం, ప్రార్థనలో 4వ నియమం. సంఘ ప్రార్థన చాలా ఇంపార్టెంట్, అత్యంత ముఖ్యమైనది సంఘ ప్రార్థన. చాలా